If p of x is equal to x square plus 3x plus 2, find sum of zeros and product of zeros. So first given polynomial. So given polynomial p of x is equal to x square plus 3x plus 2. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పాలినామియల్ ఇచ్చాడు. సో ఇది ఏ టైప్ ఆఫ్ పాలినామియల్? క్వాడ్రాటిక్. డిగ్రీ ఎంత ఉంది? హైయెస్ట్ 2 ఉంది కాబట్టి ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్. సో క్వాడ్రాటిక్ పాలినామియల్కి 2 జీరోస్ ఉంటాయి. సో ఆ 2 జీరోస్ సమ్ చేస్తే ఎంత వస్తుంది, ప్రోడక్ట్ చేస్తే ఎంత వస్తుంది అనేది మనం జీరోస్ ఫైండ్ అవుట్ చేయకుండానే చేయొచ్చు. మనకి జీరోస్కి వెరిఫై, అలాగే వీటి యొక్క కోఎఫిషియన్స్ ఉంటాయి ఏబిసి. వాటికి మధ్య రిలేషన్ బట్టి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. కంపేరింగ్ విత్ ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. సో ఏ అంటే ఏమున్నట్టు? ఇక్కడ ఏం లేదు, 1 ఉన్నట్టు. b అంటే 3, c అంటే 2. సో a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 3, c ఈజ్ ఈక్వల్ టు 2. సో సమ్ ఆఫ్ జీరోస్. సో 2 జీరోస్ వచ్చేసి ఆల్ఫా అండ్ బీటా అనుకుంటే వాటి యొక్క సమ్ వచ్చేసి ఆల్ఫా ప్లస్ బీటా. సో సమ్ ఆఫ్ జీరోస్కి ఈ రిలేషన్ ఏముంటుందంటే మైనస్ బి బై ఏ ఉంటుంది. మైనస్ బి బై ఏ. సో మైనస్ బి బై ఏ అంటే ఎంత? ఇక్కడ బి అంటే 3. సో మైనస్ 3 బై ఏ అంటే ఎంత? 1. సో సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఎంత? మైనస్ 3. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇది ఆల్ఫా బీటా అనుకున్నాం కదా. సమ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా అయింది. దీని ఏమవుతుందంటే ఆల్ఫా ఇంటూ బీటా అవుతుంది. ఆల్ఫా ఇంటూ బీటా అంటే సి బై ఏ. అంటే సి అంటే ఎంత? 2 బై ఏ అంటే 1. సో ఆల్ఫా ఇంటూ బీటా ఎంత? 2 బై 1. సో సమ్ ఆఫ్ జీరోస్, ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనం కనుక్కోండి. ఇక్కడ ఏమి మనం జీరోస్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఈ రిలేషన్ బిట్వీన్ సమ్ ఆఫ్ జీరోస్కి కోఎఫిషియన్స్కి మధ్యలో ఉన్న దాన్ని యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట. ఫైండ్ సమ్ ఆఫ్ జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ p of x plus 4x. సో ఫస్ట్ గివెన్ పాలినామియల్ రాస్తాం. సో గివెన్ పాలినామియల్. సో గివెన్ పాలినామియల్ p of x is equal to x square plus 4x. ఇక్కడ కాన్స్టెంట్ ఉందా? లేదు. లేదు కాబట్టి ఏమనుకోవాలి? ప్లస్ 0 అనుకోవాలి. కాన్స్టెంట్ టర్మ్ లేదు. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 0 అనుకుంటే సో మనం కంపేరింగ్ విత్ ax స్క్వేర్ అంటే జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే జనరల్ ఫామ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇదేమవుతుంది? ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c అనేది జనరల్ ఫామ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. సో a ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం వాల్యూ లేదంటే 1 ఉన్నట్టు, b ఈజ్ ఈక్వల్ టు 4, c ఈజ్ ఈక్వల్ టు 0. సో a ఈజ్ ఈక్వల్ టు 1, b ఈజ్ ఈక్వల్ టు 4, c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ ఏంటంటే సమ్ ఆఫ్ జీరోస్. సో సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ జీరోస్కి కోఎఫిషియన్స్ ఆఫ్ పాలినామియల్లో ఉన్న వాటికి రిలేషన్ ఏముంటుంది? మైనస్ బి బై ఏ. అలాగే నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్కి నెక్స్ట్ కోఎఫిషియన్స్కి ఉన్న రిలేషన్ ఏంటి? సి బై ఏ. సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ బి బై ఏ. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు సి బై ఏ. ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో మైనస్ బి బై ఏ. బి అంటే ఎంత? 4, మైనస్ ఇంకోటి మైనస్ బై ఏ అంటే 1 కాబట్టి 1. సో ఆన్సర్ ఎంత వస్తుంది? మైనస్ 4. సో సమ్ ఆఫ్ జీరోస్ ఎంత? ఆల్ఫా ప్లస్ బీటా మైనస్ 4. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే సి బై ఏ. సి అంటే ఎంత? 0 బై ఏ అంటే ఎంత ఉంది? 1. సి అంటే 0, ఏ అంటే 1 ఈ ప్రాబ్లం ప్రకారం. సో ఆల్ఫా ఇంటూ బీటా ఎంత? 0 బై 1. 0 బై ఎనీథింగ్ ఈజ్ 0. సో ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఎంత వచ్చింది? 0. If p of x is equal to 3x square minus 2, find the sum of zeros and product of zeros అంటాడు. సో ఫస్ట్ మనం ఏం చేయాలి? గివెన్ పాలినామియల్ ఇది రాస్తే హాఫ్ మార్క్ వరకు రావచ్చు, హాఫ్ లేదా 1 మార్క్ రావచ్చు. ఇదే వచ్చి 2 మార్క్స్ అంటే హాఫ్ మార్క్. గివెన్ పాలినామియల్
పి ఆఫ్ ఎక్స్ అంటే ఎంత ఇచ్చాడు 3x² మైనస్ 2. సో 3x² మైనస్ 2. సో మీరు ఇక్కడ బాగా చూసేస్తే x² టర్మ్ ఉంది, కాన్స్టెంట్ ఉంది, x టర్మ్ లేదు. సో ఏమవుతుంది 3x² ప్లస్ 0 ఆఫ్ ఎక్స్ మైనస్ 2గా రాసుకోవాలి. పి ఆఫ్ ఎక్స్ ఏం చేసుకుంటాం, ఎక్స్ టర్మ్ లేదు కాబట్టి 0 ఇంటూ ఎక్స్గా రాసుకోవాలి మన కన్వీనియంట్ కోసం. సో నెక్స్ట్ ఏం చేస్తాం, కంపేరింగ్ విత్ జనరల్ ఫామ్ వచ్చేసి ax² ప్లస్ bx ప్లస్ c అంటే ఏ వాల్యూ ఎంత 3, b వాల్యూ 0, c వాల్యూ 2. సో a ఈజ్ ఈక్వల్ టు 3, b ఈజ్ ఈక్వల్ టు 0, c ఈజ్ ఈక్వల్ టు -2. c ఈజ్ ఈక్వల్ టు -2. సింబల్తో సహా మెన్షన్ చేసుకోవాలి ఇప్పుడు కూడా. సో సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b by a. Product of zeros ఏంటి, ఆల్ఫా ఇంటూ బీటా అంటే c by a. సో సమ్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే -b by a. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు c by a. సో -b అంటే ఎంత ఉంది, 0 by a ఎంత 3. సో 0 by anything is 0. సో ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి, ఈ క్వాడ్రాటిక్ మోనాల్ వరకు అయితే 0. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఎంత c by a. c అంటే ఎంత -2 by a అంటే 3. సో ఆల్ఫా ఇంటూ బీటా ఎంత వచ్చింది, -2/3. ఇక్కడ ఏం క్యాన్సిలేషన్ చేయక్కర్లేదు, అలానే ఉంచితే సరిపోతుంది.